ఇటు ఏమి నివేదికలో పేర్కొందని. సో ఇప్పుడు మీరేం చెప్తారు సార్? ఒక అడ్వకేట్ ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటే సరే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు. అసలు ఆ లిక్కర్ స్కామే జరగలేదని వైసీపీ ప్రతినిధులు చెప్తారు. స్కామ్ జరిగింది అని చెప్పేసి కూటమి నేతలు చెప్తారు. మీరేం చెప్తారు? ఒక అడ్వకేట్గా మీరేం చెప్తారు? చాలా డీటెయిల్డ్గా సిట్ తన యొక్క నివేదికని లేదా ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయడం జరిగింది సార్. మొత్తం 303 పేజీల ఒక సుదీర్ఘమైనటువంటి విశ్లేషణతో నేరారోపణతో ఈ ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయడం కోర్టు ముందు తీసుకురావడం జరిగింది. దీంట్లో సుమారుగా 30 పేజీల వరకు ఎవరైతే లంచాలు ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ కానివ్వండి, లైక్ బిఆర్కే డిస్టిలర్స్ అని చెప్పేసి అని ఇంకా చాలా మంది సుమారుగా 11 కంపెనీలకు సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఎంత కలెక్షన్ తీసుకున్నారు, వాటిని ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేశారు అనేటువంటిది డీటెయిల్ గా చేశారు. రెండో విషయానికి వచ్చినట్లయితే చాలా ఇందులో కింగ్ పిన్స్ ఎవరున్నారు, తర్వాత వెహికల్స్ ఏం పర్చేజ్ చేశారు, అలాగే రిమైనింగ్ ఆస్పెక్ట్స్ తో ఏవైతే వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారో ఈ ఆధారాలన్నింటిని క్రోడీకరిస్తాము అని చెప్పేసి అని కూడా డీటెయిల్డ్ గా చాలా పెద్ద స్టోరీ నేరేట్ చేసుకుని కోర్టు ముందుకి ఈ ఛార్జ్ షీట్ తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ ఛార్జ్ షీట్ ప్రకారం ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది, దీన్ని ఎంతవరకు మనం కోర్టులో ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగానే అనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 3,500 కోట్ల రూపాయలు జరిగింది అని చెప్పేసి అని ఈ ప్రైమరీ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దీంట్లో పేర్కొనడం జరిగింది. 60 కోట్ల రూపాయలు సీజ్ చేసామంటున్నారు. మోరోవర్ ఈ అమౌంట్ మొత్తం కూడా మేజర్ పోర్షన్ ఎలక్షన్ లో ఖర్చు పెట్టేశారు అని చెప్పేసి అని తమ భుజాల మీద నుంచి ఆ బరువు బాధ్యతలు తప్పించుకునే విధంగా ఈ ఛార్జ్ షీట్ ఉంది అనేది ఇది ఒక ప్రమాద గంటిక. ఎందుకనంటే నేరం జరిగిందని అంటున్నారు ప్రభుత్వం వారు, రికవరీ కంపల్సరీ చేయాలి. ఈ రికవరీ చేయాలి అన్నప్పుడు రాజకసిరెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళినాయా, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డికి వెళ్ళినాయా, లేకపోతే వీళ్ళందరి దగ్గర నుంచి ప్రజలకు వెళ్ళినాయా అనేది రికవరీ ఖచ్చితంగా ఉండాలి. రికవరీ ప్రూవ్ అయినప్పుడు మాత్రమే ఇటువంటి నేరాల్లో శిక్షలు పడతాయి. కాబట్టి చాలా తెలివిగా ఇక్కడ సిట్టు బృందం ఈ డబ్బులని కూడా ఎలక్షన్ లో ఖర్చు పెట్టేశారన్నట్టు. ఎలక్షన్ లో ఖర్చు పెడితే రికవరీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? రెండో విషయానికి పెట్టలేదంటారా మీరు? అంటే వాళ్ళ ఐడెంటిఫికేషన్ లో ఎలక్షన్ లో ఖర్చు పెట్టారని తెలియదేమో. అదే చెప్పారు కదా ఇప్పుడు. కాదు, ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులకు ఈ డబ్బులు పంపిణీ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే అని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు 100 చెప్తారు సార్. పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా తాతంశెట్టి నాగేంద్ర గారు నిందితుడు, శేఖర్ రెడ్డి గారు నిందితుడు, వెంకటేష్ గారు నిందితుడు అని అంటారు. వాస్తవంగా దీనిలో మేము ముగ్గురు నిందితులు. మా దగ్గరికి వస్తే మా పేర్లు చెప్పినప్పుడు మిథున్ రెడ్డి అయినా అదే మాట మాట్లాడతాడు, జగన్ రెడ్డి అయినా అదే మాట్లాడతాడు, వెంకట రెడ్డి అయినా అదే మాట్లాడతాడు, శేఖర్ రెడ్డి అయినా అదే మాట్లాడతాడు. ఇక్కడ ఇంతమందిని వదిలేసి మిథున్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు అని అంటే ఎస్, ఇది క్వశ్చన్. మిథున్ రెడ్డినే టార్గెట్ చేయడం ఎందుకు? ఎందుకనంటే పెద్దిరెడ్డి కుమారుడు కాబట్టి. పెద్దిరెడ్డి కుమారుడు కాకపోతే మిథున్ రెడ్డికిను లేకపోతే శేఖర్ రెడ్డికి పెద్ద తేడా ఏం లేదు. పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వైరం అలాంటిది. ఈ వైరం ఏదో ఈ లిక్కర్ స్కామ్ ద్వారా బయటపడిన వైరం కాదు, తరతరాల నుంచి వస్తున్నటువంటి వైరం. 2014 ఆయనే కదా ముఖ్యమంత్రి, చంద్రబాబు గారే కదా. అదే సార్ చెప్పేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా పరంగా ఏం చెప్పాడు, ఆ రోజు పెద్దిరెడ్డి చెంప మీద పెట్టి కొట్టనట్లయితే పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడుకి అసలు గొడవే లేదని చెప్పారు అన్న. అది నిజమని ప్రూఫ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్తుంది. సింగనూరు గారు మీరు ఒక 17వ తారీఖు ఛార్జ్ షీట్ వేశారు. 14వ తారీఖు ఆంధ్రజ్యోతిలో ఏమి రాశారు సార్? టెక్నాలజీ సాయంతో FSL వెలిగితే తమ ఛార్జ్ షీట్ లో లేదే. ముడుపుల పంపిణీపై వీడియోలు, ఒక్క నిమిషం అన్న మీరు చెప్తారు, ఒక్క నిమిషం. ముడుపుల పంపిణీపై వీడియోలు ఉన్నాయి. వాటిని పెద్దలకు పంపిన నిందితులు, సెల్ ఫోన్ డిలీట్ చేసిన డేటా రిట్రీవల్, కట్టల మధ్యలో రాయలసీమ నేత అనుచరుడు, ఇవేవి కూడా ఈ 303 పేజీల ఛార్జ్ షీట్ లో లేవు. దీని గురించి మేము అడుగుతున్నాం. ఇవి అన్ని ఉన్నట్లయితే
ఖచ్చితంగా ఈ రాయలసీమ నేత ఎవరైతే మిథున్ రెడ్డి అని చెప్పేసి అని అనుకుందాం కాసేపు, అతను కట్టల మధ్యలో ఉన్నటువంటి ఫోటోలు కూడా ఇచ్చినట్లయితే ఈ చార్జ్ షీట్ లో ఖచ్చితంగా ఎస్ మిథున్ రెడ్డిని నిందితుడిగా అందరూ కూడా నమ్మేటువంటి పరిస్థితి. మరి లేదు ఇక్కడ. లేనప్పుడు ఈ రాయలసీమ నేత ఎవరు అని చెప్పేసి అనేది క్వశ్చన్ మార్క్. రెండోది, ఇక్కడ చాలా షెల్ కంపెనీలు ఉన్నాయి, వీటిని దుబాయ్ లో ఉన్నారు, తర్వాత దుబాయ్ లో క్రియేట్ చేశారు, ఇక్కడ నుంచి అక్కడికి ఫండ్ ట్రాన్స్పోర్ట్ అయింది అంటే ఇది సిట్ పరిధిలో లేనటువంటి వ్యవహారం. సిట్ చేస్తుందా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ దిగాలి. ఈ యొక్క మద్యం కుంభకోణం అని ఏదైతే అంటున్నారో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దీన్ని వాలంటరీగా తీసుకుని దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపినట్లయితే ఖచ్చితంగా ఈ అవుట్ ఆఫ్ ఇండియా ఏవైతే ఫండ్స్ మిస్అప్రాపరేషన్ అయినాయో, లేకపోతే ట్రాన్స్పోర్ట్ అయినాయో, లేకపోతే ఈ ఫండ్స్ ఏవైతే బయట దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి అని చెప్పేసి ఏదైతే సిట్ వారు చెప్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో వీటన్నిటికీ ఆథరైజేషన్, ఆథెంటికేట్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిట్ పరిధి చాలా తక్కువ. అడ్వకేట్ గారు ఒక విషయం అండి, రాజ్ కేశ్ రెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్ పేరిట సినీ నిర్మాణ కంపెనీ ఏర్పాటు చేసి స్పై అనే సినిమా తీశారు. దీని ద్వారా బ్లాక్ మనీని వైట్లోకి మార్చుకున్నారు. ఆ డబ్బుతో హైదరాబాద్ నగర శివారులో భారీగా భూములు కొన్నారు. రాజ్ కేశ్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి మద్యం ముడుపుల సొత్తుతోనే బ్రహ్మనాయుడు గారు స్పై హీరో ఏం పవన్ కళ్యాణ్ గారు కాదు, మహేష్ బాబు గారు కాదు, లేకపోతే చిరంజీవి గారు కాదు. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు రావడానికి. అర్థమైందా? రెండోది, ఆ స్పై వచ్చేదానికి సార్ ఏమండి ఆ సినిమా తీసిందే నష్టాలు చూపించడానికి అని అంటున్నారు, అంతేనండి? ఏం విశ్లేషిస్తున్నారు? సినిమా తీసిందే నష్టం వచ్చేదానికి, సినిమా లాభం కోసం కాదు. అందుకే కదా ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం కోసం సినిమా తీశారండి. ఇక్కడ రాశారండి. ఇక్కడ నాగేంద్ర గారు నష్టం చేయాలంటే పులి సినిమా తీసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారితో పులి అనే సినిమా తీశారు కదా, కొమరం పులి. అలాంటి సినిమా తీస్తారు. ఎందుకనంటే కొన్ని 100 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవచ్చు. స్పై ఏం సార్, దాని బడ్జెట్ ఎంత, దాంట్లో వచ్చేది ఎంత, నష్టం చూపించేది ఎంత? 200 కోట్ల నష్టం అయితే చూపించలేరు కదా. తీసినారు కదా పులి మీద కూడా, పెద్ద పులి, చిన్న పులి అని తీసినారు కదా. పాదయాత్రలు, పొర్లుడి యాత్రలు, దండయాత్రలు అన్ని తీసినారు కదా. సరే, ఆ సినిమాలు పక్కన పెడితే ఇక్కడ ఒకటండి వెంకటేష్ గారు, ఇప్పుడు అసలు మీరు కూడా ఒక విషయం, లిక్కర్ స్కామ్ జరగలేదు అంటారా? మీరు కూడా సార్, మీరు కూడా లిక్కర్ స్కామ్ జరగలేదు అంటారా? ఫైనల్ గా ఒక విషయం చెప్పండి వెంకటేష్ గారు. ఈ కేసులో ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్ గా ఈ కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా పరిశీలిస్తూ వచ్చారు. చాలా చర్చల్లో మనం డిస్కస్ చేశాం. ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అది చెప్పండి సార్. చాలా డిబేట్ లో కూడా నేను చెప్పడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు జరగలేదా అని తెలుసుకోవడానికి మేము కూడా క్యూరియాసిటీగా ఉన్నాం. మేము కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు గారికి మీద అపవాదు పూయడం లేదు. దీనికి సంబంధించి ఇదిగో శేఖర్ రెడ్డి ఒక 1000 కోట్ల రూపాయలు అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేశాడంటే కాదు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లతో రండి, మేము కూడా నమ్ముతాం. ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చే వరకు ఎవరు నమ్మేటువంటి పరిస్థితి కాదు.